హైదరాబాద్ నుంచి చెన్నై షూటింగ్కి వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్, చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. ఫస్ట్ టైం ఎంత ఎర్లీగా రావడం. ఎయిర్పోర్ట్ లోపల నడిచి అలసిపోతాం కదా, సో నడిచే పని లేకుండా జస్ట్ దీని మీద నిల్చుంటే అలా తీసుకెళ్ళిపోతుంది. అక్కడక్కడ ఉంటుంది, మొత్తం ఉండదు. సో అక్కడక్కడ మనం నడవాల్సిందే, రెస్ట్ కోసం అది ఉంటుంది. ఒక తమిళ్ మూవీ షూటింగ్ కోసం వెళ్తున్నాను, చెన్నైలో షూట్. సో చూసారా, మళ్ళీ వచ్చింది. వాకింగ్ చేసే పని లేకుండా అక్కడక్కడ రెస్ట్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ షాపింగ్స్ కూడా చేసుకోవాలి అనుకుంటే, కానీ అక్కడ షాపింగ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే బాగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బయట మనకి హాఫ్ లీటర్ వాటర్ ఎంత ఉంటుంది, అసలు 1 లీటరే 20 రూపీస్ ఉంటుంది. అక్కడ హాఫ్ లీటర్ 175 రూపీస్. ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ తీసుకోవాలంటే 200 రూపీస్. సో చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్. సో మనం ప్రిపేర్ అయిపోయి ముందుగా తీసుకొని వెళ్ళడం బెటర్. ఇంత దగ్గర నుంచి వాష్రూమ్స్ ఇలా ఉంటుంది అన్నమాట. వాష్రూమ్ కూడా మంచిగా క్లీన్గా ఉంటుంది. సో అక్కడ మిర్రర్స్ కనిపిస్తే లేడీస్కి ఇష్టం కదా, సో అలా వీడియోస్ తీసేసుకున్నాను. అది ఎక్కడ చూసినా వ్యూ బాగుంటుంది. ఇంకా రీల్స్ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, నా లాంటి వాళ్ళకి ఎంత పండగే. వెళ్తున్నా, బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. నేను వెళ్తున్నది అయితే ఇండిగో ఫ్లైట్. సో బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా, చేతిలోనే ఉంది. మన గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆన్ ది వే టు మన గేట్ నంబర్. మన గేట్ ఎటు ఉంది, ఇలా యారో మార్క్స్ చూపిస్తూ ఉంటాయి. మన గేట్ ఎటు ఉంది అని చూసుకొని వెతుక్కొని వెళ్ళిపోవడం. అక్కడ ఎవరినో అడిగే పని లేదు, మొత్తం మనకి డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. తర్వాత బస్ పికప్ ఉంటుంది, ఇలాగా బస్ పికప్ ఉంటుంది. సమ్ టైమ్స్ కనెక్టివిటీ ఉంటుంది అంట. మన అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇదేమో మనకి బస్ పికప్ వచ్చింది. బస్ పికప్ అయ్యాక ఇంకా అలా స్టెప్స్లో ఎక్కడం ఉంటుంది. మ్యాక్సిమం బస్ పికప్ తక్కువే ఉంటుంది అన్నమాట. అలా స్టెప్స్ ఎక్కేస్తున్నాను, చూసారా. ఇలా నేను కూడా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోతున్నా. అందరికంటే ముందు నేనే వచ్చాను అనమాట. ఎందుకంటే కొంచెం బస్సులో కూడా ముందే ఉన్నాను. ఫస్టే వస్తే కొంచెం వేసుకుని. ఇది చెన్నై ఎంట్రీ. చెన్నైకి వచ్చేసాను. చెన్నైకి వచ్చేసాను. చూపుతోనే నా లోకమైంది. ఫ్లైట్ దిగగానే ఇటు వచ్చేసాను. బెల్ట్ నెంబర్ మనకు చెప్తారు, మన లగేజ్ ఏ బెల్ట్ నెంబర్లో ఉంటుంది అనేసి. సో ఆ బెల్ట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తే మన లగేజ్ తీసుకొని మనం వెళ్ళిపోవడమే. దిగి జస్ట్ క్యాబ్ ఎక్కగానే ఫుల్ వర్షం, ఫుల్ క్లైమేట్ అలా చెన్నైకి రాగానే. మన హైదరాబాద్లో వర్షం లేదు, చెన్నై దిగగానే ఇలా వర్షం పడుతూ ఉందన్నమాట. షూటింగ్ కూడా జరుగుతుందా లేదా అనే డౌట్ ఉండింది. సో వచ్చేసాను. వాళ్ళు బుక్ చేశారన్నమాట ఇక్కడ రూము, సర్వీస్ అపార్ట్మెంట్స్లో. బాగానే ఉంది. కొంచెం ఇక్కడ ఈ ఫ్లోర్లో ఎవరూ లేదు, సో లైట్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి. వచ్చి ఇంకా లైట్స్ ఆన్ చేసుకున్నాను అనమాట. ఇదే మనకి ఇచ్చిన రూమ్. సో లాక్ ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇది వాష్రూమ్, సింగిల్ బెడ్రూమ్. ఇది విండో సైడ్ వ్యూ బాగుంది. వర్షం పడుతూ ఉంది. సో ఇంకా రాగానే కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత లేచి షూట్కి వెళ్దాంలే అని అలా కూర్చున్నాం చాలాసేపు. బీచ్కి వచ్చాను, మా ఫ్రెండ్ తీసుకొని వచ్చేసాను. షూటింగ్ క్యాన్సిల్ అయిన వర్షం ఫ్రెండ్ ఇక్కడ చెన్నైలో ఉంటుంది. సో నాకు చాలా
ఈ అమ్మాయి మా ఫ్రెండ్. ఈ అమ్మాయి తీసుకొని వచ్చింది నన్ను. ఇంట్లో ఏం ఉంటావులే ఖాళీగా వచ్చేసాయంటే ఇంకొచ్చేసాను. మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే బీచ్ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. మంచి మంచి సాంగ్స్ వినుకుంటూ కార్లో జర్నీ చేస్తూ వెళ్తూ ఉన్నాం. మంచి మంచి సాంగ్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఆ సాంగ్ మ్యూట్ చేసేసాను. అమరంలో ఉంటుంది కదా సాంగ్, మిన్నలే ఏ మిన్నలే అని ఉంటుంది కదా ఆ సాంగ్. కొన్ని మన క్లైమేట్ తగ్గట్టుగా రెయిన్ సాంగ్స్ కొన్ని పెట్టి వెళ్తున్నాం. వెళ్తూ ఏదైనా మంచిగా కాఫీ దొరుకుతుందేమో అని చూసాను. మేము వెళ్ళడానికి 11 అయిపోతుంది. సో వాడు క్లోజ్ చేశాడనమాట. కాఫీ చాలా ఫేమస్ అంట అక్కడ. ట్రై చేసాం కానీ క్లోజ్ అయింది. అన్నీ వాచ్ చేసేస్తున్నాడు. ఇంకా ఏదైనా ట్రై చేయరా బాబు అంటే, లేదు మేడం అంతా వాచ్ చేసేసాము, కాఫీ నో ఛాన్స్ అన్నాడు. ఇంక సర్లే అనేసి ఇంకా మళ్ళీ రిటర్న్ కార్ ఎక్కి మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ని వెళ్తూ ఉన్నాం. ఈసీఆర్లో వాళ్ళ ఇల్లు. వచ్చేసాను ఇంటి దగ్గరికి. ఇవన్నీ విల్లాస్ అనమాట. చాలా ప్రైవసీగా బాగుంటుంది. ఏదో చాలా అంటే నాకు ఇలా గ్రీనరీ అంటే చాలా ఇష్టం, నేచర్. సో నాకు నచ్చినట్టుగానే ఉంది. ఫస్ట్ టైం వచ్చాను వీళ్ళింటికి. ఇంతకుముందు వేరే సిటీలో ఉండేది, ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయ్యారనమాట. పైకి వచ్చాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ బీచ్కి లేచి వెళ్ళిపోయాను. నైటే ప్లాన్ ఉంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాను. బీచ్ ఇష్టం. ఎంతమందికి బాధలన్నీ మర్చిపోయి బీచ్లో కూర్చుంటే అలా అన్నీ మర్చిపోయి ఉంటారు. ఎంతో విల్లాసే ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. వర్షం పడుతున్నందుకు రోడ్స్ అన్నీ కూడా కొంచెం మంచిగా బురదగా ఉంది. అయినా ఇంకా కార్ తీసుకొని అలా వచ్చేసాం అన్నమాట. మంచిగా ఇలా చేసుకొని రీల్స్ ఇది ఇంకా మొత్తం ఒక పిక్ తీసుకున్నాం అక్కడ నలుగురు. తర్వాత మళ్ళీ షూటింగ్ ఉందని చెప్పారు. సో ఫ్రెష్ అయిపోయి షూటింగ్ స్టార్ట్ అయిపోయాం. షూటింగ్ కొంచెం హడావుడిగా జరిగిపోయింది. సో పెద్ద ఇది ఒకటే ఈ శారీలో తీసుకున్నాం షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి నిద్రపోయాం. మళ్ళీ మార్నింగ్ లేచి రిటర్న్ టు హైదరాబాద్. సో మధ్యలో ఒక ఫేమస్ ప్లేస్ ఉంటుంది. ఆ ఫేమస్ ప్లేస్కి వెళ్ళి నేను హాట్ చికెన్ అని ఉంటుంది. షాప్ నేమ్ కూడా, హోటల్ నేమ్ కూడా హాట్ చికెనే, డిష్ పేరు కూడా హాట్ చికెనే. ఓకే, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మా మేనేజర్ని తీసుకొని వచ్చాను నేను ఎయిర్పోర్ట్ దాకా. సో ఆయన ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నాడు. ఇది ఆ ఎయిర్పోర్ట్ ఆపోజిట్లోనే ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్ నుంచి వచ్చాము మేము. ఆ మాల్ నుంచి ఇలా రావచ్చు. ఈ వే ఉంది కదా, ఈ వే. గాలి నడక అందమై నేలతో మాట్లాడగా, గాలి తగిలి మధురమై పూలంతా కదా, నీ మాటల మాధుర్యం నా చెవులలో ముంచగా, మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ మనకు ఆపోజిట్లోనే ఉంటుంది మెట్రో కూడా. పూసిన పరిమళం, నీ
ఇది చెన్నై ఎయిర్పోర్ట్. ఇదో చూసారా ఎయిర్పోర్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. లోపలికి వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ కోసం అలా తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వీడియోస్ కోసమే తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవాలనేసి బోర్డింగ్ పాస్ కోసం అక్కడ ఏ నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్ ఎంటర్ చేసి మనము ప్రింట్ తీసుకోవచ్చు. నేను మ్యాక్సిమం ఫోన్లో తీసేసుకొని వెళ్ళిపోతాను. సో ఇంకా ఆ రోజు కుదరలేదని అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అన్నమాట. బోర్డింగ్ పాస్ తీసేసుకుంటే ఫస్ట్గా ఒక పని అయిపోతుందని ఫస్ట్ ఆ పని చూసుకుంటాను. తీసేసుకున్నాను. గేట్ నెంబర్కి వెళ్తున్నాను. గేట్ నెంబర్కి వెళ్ళిపోయాక షాప్స్ తీసుకుంటున్నా. ఇది కూడా వీడియో కోసమే. ఏదో మనం ఫ్లైట్లో బయలుదేరేటప్పుడు ముందుగా ఇది ఉంటుంది కదా, సో రీల్స్లో ఉంటుంది ఇవన్నీ. ఈ ఫుటేజెస్ అంతా రీల్స్కి యూజ్ చేశాను. వచ్చేటప్పుడు కూడా హిందీ బాగుంటుంది. ఓకే, స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతున్నాను. వచ్చేసాము ఫ్లైట్కి. అందరికి ముందు వచ్చినట్టున్నా కదా. ఇది ఒక రీల్ కోసం చేశాను. హైదరాబాద్ వచ్చేసరికి ఇలా చీకటి అయింది. హైదరాబాద్ వ్యూ ఇది. ఇంకా ల్యాండ్ అవుతున్నాము అనేటప్పుడు వీడియో తీసాను. కనిపిస్తుంది కదా ఫుల్ వెహికల్స్, ట్రాఫిక్ లైట్స్ మొత్తం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అక్కడి నుంచి వస్తామని మనకు తెలీదు. ఇది చూసాక ఓహో ఈ దారేనా మనం వచ్చేది అనిపించింది అన్నమాట. ఇదేమో మెయిన్ రోడ్ లైట్స్తో హైలైట్ అయిపోయింది. ఇది హైవే రోడ్ ఏదో. మ్యాక్సిమం ఎప్పుడు విండో సీటే పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు వ్యూ చూడడం ఇష్టం. వచ్చేసాం హైదరాబాద్ రీచ్ అయిపోయాం. బ్యాక్ టు హైదరాబాద్. ఓకే, ఇది వ్యాన్ పికప్ కదా, ఇలా బ్రిడ్జ్ ఇలా ఉంటుంది కదా. సో ఇది ఫ్లైట్ నుంచినే మనకి ఎయిర్పోర్ట్కి ఇలా ఉంటుంది. సో మనకి సమ్ టైమ్స్ బస్సెస్ ఉంటాయి. ఇంకా నడవక్కర్లేదు, దీనికి ఒక చిన్న వెహికల్ కూడా ఉంటుంది. ఆ వెహికల్లో తీసుకెళ్ళిపోతారు. ఇది కూడా ఏదో బెల్ట్ నెంబర్ చెప్పారు. వచ్చి వెయిట్ చేస్తే మన సూట్ కేసు వచ్చేసింది. మ్యాక్సిమం ఈ సూట్ కేస్ అంటే 1 or 2 days అయితే ఈ సూట్ కేస్ తీసుకోవచ్చు చిన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.